ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఛాన్సెసే లేదు. పైపెచ్చు వీళ్ళిద్దరూ వేరు వేరు ప్రోగ్రాముల్లో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను సింగిల్, రెడీ టు మింగిల్ అని చెప్పి నిఖిల్ ఒక ఛానల్ వేదికగా మనకు తెలియజేశారు. నేను ఒకరి వల్ల మోసపోయాను అని ఇండైరెక్ట్గా చెప్పుకునే వచ్చారు కావ్యశ్రీ. సో ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే నిఖిల్తో కాకుండా తను నటించే కో యాక్టర్తో రావడం వల్ల ఇంకా కావ్య కూడా వైదొలిగింది. సో కావ్య సైడ్ నుంచి తప్పే ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇవన్నీ తలకిందులు చేస్తూ వీళ్ళిద్దరూ కలుసుకోరు అని బాధపడుతున్న వాళ్ళ అభిమానులందరికీ వీళ్ళు గుడ్ న్యూసే చెప్పారు. అదేంటంటే స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న చిన్ని వెబ్ సిరీస్లో మన నిఖిల్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా టీఆర్పీ కోసమే చేస్తున్నారా, లేకపోతే ఇలా సపరేట్గా మేము విడిపోయామని చెప్పడం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్లో వీళ్ళు మనీ క్యాష్ చేసుకోవడానికి ఇలా చేస్తున్న అనే విషయము మునుముందున మనకు తెలియబోతుంది. సో గైస్, మీరు ఈ కానీ రివ్యూని ఎంజాయ్ చేస్తున్నారా లేదా కామెంట్ బిల్లో. కానీ నాకైతే ఒక విధంగా హాయిగానే ఉంది. ఎందుకనంటే వీళ్ళిద్దరూ ఇంకా కలవరు అని అనుకునే సమయంలో షూటింగ్లో మళ్ళీ ఒకరినొకరిని చూసుకోవడము, మళ్ళీ పాత రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను.